అయిపోయినది. సర్వము నాశనం అయిపోయినది. ఇంత కష్టపడి సంపాదించిన పేరు పరపతి సర్వనాశనం అయిపోయినది. అంతా నీ వల్లే. 10 నిమిషాలు టైం ఇస్తే బిడ్డని ఇవ్వకపోతే పదవి ఊడిపోతుంది. అంతా నీ వల్లేనే. నువ్వే కారణం. అవును, నేనే కారణం. ఏం చేయాలి ఇప్పుడు? బిడ్డని తీసుకొచ్చాను కానీ మిస్ అయింది. దానికి నేనేం చేయాలి? ఆయన హోమ్ మినిస్టర్వి కదా. వాళ్ళిదంతా చేయడానికి ముందు నువ్వే ఏదో ఒకటి చేసి ఉండాల్సింది. నీకు చేత కాక నన్నంటావేంటి? చూసినావా మురుగా, ఇది అంతా చేసి నన్ను శాతకందాన్ని అంటాండాది. ఇప్పుడేం చెయ్యాలా? ఈ మినిస్టర్ పదవి ఊడితే బతుకు రోడ్డున పడుతుంది. మళ్ళా తమిళనాడుకు పోయే పరిస్థితే ఇల్లే. ఏం చెయ్యాలా? నా ఆట మొదలు పెడతాను. అందరి జీవితాలతో ఆడుకుంటాను. సరే అమ్మా. సరే కాదు, మొన్నట్లా ఏదన్నా తేడా జరిగిందో మిమ్మల్ని ఎవ్వరిని ప్రాణాలతో వదలను. జాగ్రత్త. సమస్య చాలా పెద్దదిగా ఉండదప్పా. వీటి ముందు ఈ న్యూసెన్స్ పోకపోతే నా పదవే పోయేట్టుండాది. నువ్వే సాయం చెయ్యాలా? సరే. అవును, నాకు పిచ్చే.
వదినా మా మాట విను వదినా. ఆగండి. ఎవరు ఒక్క అడుగు ముందుకు వేసినా నన్ను నేను తగలబెట్టుకుంటాను. ఇలవర్సి, నా బిడ్డ నాకు కావాలి. లేదంటే ఇలవర్సి హోమ్ మినిస్టర్ పదవి పోవాలి. ఏ పదవి చూసుకునైతే ఇన్ని పాపాలు చేస్తుందో, ఏ అధికారంతో ఏ అన్యాయాలు చేస్తుందో అవన్నీ దూరం అయిపోవాలి. ఈ ఇలవర్సి వల్ల నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు. నా మరణం ఈ ఇలవర్సికి మరణ శాసనం కావాలి. వదినా 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 ఆగు వదినా 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 ఆగు వదినా వదినా. ఎందుకు నన్ను కాపాడారు? నా బిడ్డే నాకు దక్కనప్పుడు అసలు నేను ఎందుకు బతకాలి? కనీసం చచ్చైనా ఈ ఇలవర్సిని సాధిద్దాం అనుకున్నాను. ఎందుకు కాపాడారు? తప్పు ఆవిడ చేస్తే నీకెందుకు శిక్ష? తను చేసిన తప్పుకి ఖచ్చితంగా ఫలితం అనుభవించి తీరుతుంది చూడు. మృదుల, ఊరుకోవే. హలో సార్. సార్ ఓకే సార్. మేడం మీకే ఫోన్. హలో హలో, ఎన్నా మేడం ఇది? సమస్యని పరిష్కరించుకోమని చెబితే ఇంకా పెద్దది చేసుకుంటురి. మీరు చేసిన తప్పు వల్ల పార్టీ పరువు పోతా ఉండాది. అసలు ఏమి జరిగినాదో మీకు తెలియదు. నేను చెప్పేది వినండి. ఇల్లా మేడం, మొత్తం అంతా టీవీలో చూస్తుమి. ఇంకా ఏమీ వినేదిలే. తక్షణమే పార్టీకి పదవికి వెంటనే రాజీనామా చెయ్యాలా? పేపర్లు స్కాన్ చేసి పంపిస్తుండాను. తక్షణమే సంతకాలు చేసి పంపించండి. ఒరే ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇల్లే మేడం, మీరు ఇక మిమ్మల్ని పదవి నుంచి తీసేస్తున్నారా? இல்ல நானே ராஜினாமா చేస్తున్నా. ఎందుకు మేడం? వేరే పర్సనల్ కారణాలు ఇருக்கு. ప్రజాసేవ చేయడానికి సమయం లేక రాజీనామా చేస్తాండా. సెక్యూరిటీ
ఇది నా రాజీనామా పత్రం. హోమ్ మినిస్టర్ పదవి ఎన్నో ఏండ్ల కల. దానికోసము చాలా కష్టపడిన, ఎన్నో చేసిన, అన్నిటినీ క్షణాల్లో నాశనం చేస్తే నిన్ను విడవా. నీ ఊపిరి ఉన్న ప్రతి క్షణం నరకం అనుభవించేలా చేస్తా. ఇంకేం నరకం చూపిస్తా? నా ప్రాణానికి ప్రాణమైన నా బిడ్డనే దూరం చేశావు. ఆ నరకాన్నే తట్టుకుని నిలబడ్డాను. ఇక నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఈ ప్రాణం కూడా ఉన్న ఒకటే పోయిన ఒకటే. నన్ను ఢీ కొట్టే కొద్దీ నీకే నష్టం. అదే చూస్తున్నా. ఉన్న పదవే ఊడిపోయింది, ఇంకా ఏంటి మీరు చూశారు? పద మృదుల. నా బిడ్డ దూరమై ఈ రోజుకి 4 సంవత్సరాలైంది. ఎక్కడుందో, ఎలా ఉందో? మళ్ళీ మలక్పేట్ మళ్ళీ రంగే మజాక. నాలుగేళ్ల ఆడపిల్ల ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే ఎంత సందడిగా ఉండేది, ఎంత సంతోషంగా ఉండేది. కానీ మాకు ఆ సంతోషాన్ని దూరం చేసి నా బిడ్డని అనాథం చేశావు.
దెబ్బలు ఏమైనా తగిలాయా? లేదండి. ఎప్పుడు నా బిడ్డని నా దరికి చేరుస్తావో అది నీ దయ. కానీ ఎక్కడున్నా మంచిగా ఉండేలా చూడు, చక్కగా పెరిగేలా చూడు. అమ్మా చార్మినార్కి ఎట్ట పోవాలి? చార్మినార్కా ఎట్లా పోవాలనా? సెల్లే నువ్వు చెప్పే. చార్మినార్కా ఇగో ఇట్ట స్ట్రైట్ కు పో, గడ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ చక్కగా పోయి రెండో లెఫ్ట్. గంతే గదే చార్మినార్. ఇక పో. మలక్పేట మళ్ళా మజాక చెయ్యేస్తే ఫసక్. ఈరోజు మస్తు కలెక్షన్ అయిందే. సప్పుడు చేయకుండా సక్క కొట్టేసినావు. మళ్ళీ మలక్పేట్ మళ్ళీ చెయ్యి పడితే కొట్టేసిన సేపు కూడా తెల్వద్. నా బంగారమే నువ్వు. నీ సెయ్యికి జోరునంత కాలం మన కడుపుకి ఢోకా ఉండదు. మృదుల, కాలం ఎంత గడిచినా కళ్ళల్లో జ్ఞాపకాలు కన్నీళ్ళలా ఇంకా అలానే ఉన్నాయి. కన్న పేకు బంధం కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉంది. మర్చిపోవడం సాధ్యం అవుతుందా చెప్పండి? మర్చిపోమని చెప్పడం లేదు, మదన పడొద్దని చెప్తున్నానంతే. పాప మన ప్రేమకి సాక్ష్యం మృదుల. తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. ఎప్పటికైనా పాప మన దగ్గరకు వస్తుంది. ఏ వచ్చేదే లేదు, గీడనే ఉంటా. ఇట్లనే మస్తు పైసలు సంపాదిస్తా. నీకేడ నచ్చితే గాడనే ఉండు, కానీ గిట్లనే మస్తుగా పైసలు రాలాలా. సరే, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్దాం పదా. ఒక్క నిమిషం ఆగండి.